Good afternoon, students. This is Sunita, Assistant Professor of Commerce. మనం ఇందాక ఏం చేసామంటే ఇందాకటి క్లాసెస్లో వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ అనేది నేర్చుకున్నాం. వన్స్ ఇంకొకటి కూడా చూద్దాం, హౌ టు క్రియేట్ ద కంపెనీ అనేది నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే క్రియేషన్ ఆఫ్ కంపెనీ, ఆల్టరేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ కంపెనీ చూద్దాం. ఫస్ట్ క్రియేట్ కంపెనీ మనకి ఇలా వస్తుంది. దీనిలో మనం ఎంటర్ చేస్తాము. ఓకే, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతుంది. తర్వాత అడ్రస్ సాయినగర్ కాలనీ, ఓకే ఎంటర్ చేసాము. ఎంటర్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. తర్వాత పిన్ కోడ్ స్టేట్, ఓకే నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఎస్కేప్, ఇక్కడ స్టేట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. టీ ఫర్ తెలంగాణ, ఓకే ఎస్ ఎంటర్. నెక్స్ట్ పిన్ కోడ్ ఏదో ఒక నెంబర్ చేసేద్దాం. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ 040-2222. ఓకే, మొబైల్ నెంబర్ 0. ఓకే, ఫ్యాక్స్, మెయిల్ gmail.com. ఓకే, తర్వాత వెబ్సైట్ ఏదైనా ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇలా మనం ఎంటర్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్ ఉంది. మనం ఒకవేళ టాలీని కనుక టాలీ వాలెట్ ఓపెన్ చేయాలనుకుంటే సెక్యూరిటీ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఆప్షనల్. నెక్స్ట్ ఇదంతా క్లిక్ చేసేసి లాస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి యాక్సెప్ట్ అంటే, సో వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎస్. ఓకే, ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, ఆల్రెడీ మనం 2 కంపెనీస్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగింది. దెన్ ఓకే, మనం సెలెక్ట్ చేసినటువంటి కంపెనీని ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఆల్టర్ మీన్స్ ఆల్టరేషన్. ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ, ఇదైనా కావచ్చు. ఓకే, ఇది మోడిఫికేషన్ చేస్తున్నాను, ఆల్టరేషన్. ఇక్కడ ఏ డీటెయిల్స్ అయినా మనం మార్చుకోవచ్చు. లేదా ఇలా ఇంకేమైనా డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇలా ఏదైనా ఎంటర్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా మొత్తం ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ మనకి యాక్సెప్ట్ ఆర్ నో అని అడుగుతుంది. క్లిక్. సో ఇక్కడ మనకి మారిపోయింది, ఆటోమేటిక్గా కంపెనీ పేరు అనేది మారిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం కంట్రోల్ M ఇక్కడ
క్లిక్ చేసినట్టయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ స్క్రీన్ వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి షెడ్ కంపెనీ కనుక ఏదైనా క్లోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ షెడ్ కంపెనీ అనగానే మనం అక్కడ క్లిక్ చేయగానే ఆ కంపెనీ అనేది అయిపోతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. ఓకే, మనం క్రియేషన్ ఆఫ్ కంపెనీ, ఆల్టరేషన్ ఆఫ్ కంపెనీ ఆర్ షెడ్ కంపెనీ ఆర్ డిలీషన్ ఆఫ్ కంపెనీ అనేది చూడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనం కంట్రోల్ క్లిక్ చేయండి, వచ్చేసి ప్రీవియస్ స్క్రీన్ అనేది ఇది వచ్చేసి మనకి స్క్రీన్ నేమ్ టాలీ ERP9. ఇది వచ్చేసి మనకి హారిజంటల్ బటన్ బార్. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి ఇది వర్టికల్ బటన్ బార్. తర్వాత మనకి ఇక్కడ ఏంటిది ఈ వర్షన్ చూపిస్తుంది కదా, దీన్ని ఇన్ఫో ప్యానల్ అంటారు. ఇది టాలీ వర్కింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టేటస్ బార్, ఇది క్యాలిక్యులేటర్. ఓకే, ఇది మనకి స్క్రీన్ నేమ్ ఆర్ టైటిల్ బార్ ఏం చేస్తుందంటే ఇది సాఫ్ట్వేర్ యొక్క పేరును, దాని వర్షన్ ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హారిజంటల్ బటన్ బార్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ బటన్స్ ఉపయోగించడం ద్వారా టాలీతో పనులను తొందరగా నిర్వహించవచ్చు. దీనిలో ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్ మరియు టాలీ షాప్ అనే బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ బార్. ఈ వర్టికల్ బార్ లో ఎలా ఉంటాయి అంటే దీనిలో సెలెక్ట్ కంపెనీ, డేటా, పీరియడ్ వగైరా అన్ని ఉంటాయి. తర్వాత నెక్స్ట్ టాలీ ఏరియా, ఇది టాలీ వర్కింగ్ ఏరియా. టాలీ మెనూలోని ఎడమ వైపున ఓపెన్ చేసిన కంపెనీ వివరాలను కుడి వైపున చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫో ప్యానల్, దట్ మీన్ ఇది ఇన్ఫో ప్యానల్ టాలీ వర్షన్ లైసెన్స్ కన్ఫిగరేషన్ వివరాలను చూపిస్తుంది. ఓకే, లైసెన్స్ కన్ఫిగరేషన్ వివరాలను చూపిస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేటర్ వివిధ అంకగణిత లెక్కలను చేయవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి యాడ్ అంటే సమ్మేషన్, డిడక్షన్ అన్ని కూడా చేయొచ్చు. దీని ద్వారా SQL కమాండ్ను ఎగ్జిక్యూట్ చేయొచ్చు. తర్వాత కంట్రోల్ ఎన్ కనుక మనం నొక్కినట్టయితే క్యాలిక్యులేటర్ వస్తుంది. కంట్రోల్ ఎం కనుక క్లిక్ చేస్తే క్యాలిక్యులేటర్ అనేది ఇక్కడ నుంచి డిలీషన్ అయిపోతుంది. తర్వాత మనకి టాలీ మెనూలో రెండు ప్రధాన మెనూలు ఉంటాయి. ఒకటి కంపెనీ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ ఉంటుంది. కంపెనీ ఇన్ఫర్మేషన్ అండ్ గేట్వే ఆఫ్ టాలీ ఈ రెండు ఉంటాయి. కంపెనీ ఇన్ఫర్మేషన్ కనుక తీసుకున్నట్టయితే మనం యాక్చువల్గా ఇక్కడ ఏం చేయాలంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఈ మెనూను ఉపయోగించి ప్రాథమిక విధులను నిర్వహించవచ్చును. అంటే ఏంటంటే క్రియేషన్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయొచ్చు, కావాల్సిన కంపెనీని ఓపెన్ చేయొచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీని ఓపెన్ చేసుకోవచ్చు, అవసరం లేని కంపెనీని డిలీట్ చేయొచ్చు. ఇందాక మనం తీసేసాము షెడ్ కంపెనీని. కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూ పొందడానికి మనం ఏం చేయాలంటే Alt F1 క్లిక్ చేసిన లేదా Alt F3 బటన్ క్లిక్ చేసినా కూడా ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దాం. సెలెక్ట్ కంపెనీ అంటే ఇంతకు మునుపు సృష్టించిన కంపెనీని మనం ఓపెన్ చేయొచ్చు.
తర్వాత నెక్స్ట్ లాగిన్ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్. ఇది ఏంటంటే ఈమెయిల్ ఐడిని టాలీ ఎన్ఈటి పాస్వర్డ్ ద్వారా రిమోట్ యూజర్ గా లాగిన్ చేయవచ్చు. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ. ఈ ఆప్షన్ ఉపయోగించి ఇందాక మనం క్రియేట్ చేసాము కొత్త కంపెనీని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాకప్ ఆప్షన్ కనుక తీసుకున్నట్టయితే ఈ ఆప్షన్ ద్వారా మనకు కావాల్సిన కంపెనీలను సెకండరీ మెమరీలోకి పంపొచ్చు. తర్వాత రీస్టోర్. ఈ ఆప్షన్ ద్వారా సెకండరీ మెమరీలో గల కంపెనీలను టాలీలో పొందవచ్చు. నెక్స్ట్ క్విట్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే దీని ద్వారా టాలీ నుంచి బయటకు రావచ్చు. Alt+F3 ప్రెస్ చేయడం ద్వారా కూడా ఈ క్రింది ఇన్ఫర్మేషన్ ని పొందవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేముంది, ఇక్కడ షెడ్ కంపెనీ అని ఉంది. ఈ ఆప్షన్ ద్వారా ఓపెన్ చేసిన కంపెనీని క్లోజ్ చేయొచ్చు. ఇందాక మనం షెడ్ కంపెనీ అని క్లిక్ చేయగానే ఇంతకు ముందు ఉన్నటువంటి కంపెనీ వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆల్టరేషన్. ఇందాక కంపెనీని ఆల్టర్ చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ చేంజ్ టాలీ వాల్ట్ అని ఉంటుంది. దీన్ని ఉపయోగించేసి ఏం చేయొచ్చు అంటే పాస్వర్డ్ ని మార్చొచ్చు. నెక్స్ట్ స్ప్లిట్ కంపెనీ డాటా. ఒక్క నిమిషం. కంపెనీ ఇన్ఫర్మేషన్. ఓకే, క్రియేషన్ కంపెనీ. ఇలా మనకు మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది. చూడండి, సునీత. నెక్స్ట్ వర్షన్ అని చెప్పేసి అనుకున్నాం రెండులో. ఒకటి గేట్వే ఆఫ్ టాలీ ఉంటుంది, ఇంకోటి ఈ గేట్వే ఆఫ్ టాలీ కనుక చూసుకున్నట్టయితే దీనిలో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇది టాలీలో మరో ముఖ్యమైన మెను ద్వారా టాలీలో ఖాతాను నిర్వహించవచ్చు మరియు నివేదికలను వీక్షించవచ్చు. దీనిలో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మాస్టర్స్, 2 ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్ అండ్ రిపోర్ట్స్. ఇవి 4 ఉంటాయి. తర్వాత కంపెనీని సృష్టించడం, ఎంపిక చేయడం, మూసేయడం, తొలగించడం అన్ని కూడా మనం ఏం చేసామంటే గేట్వే ఆఫ్ టాలీ Alt+F3 క్లిక్ చేస్తే మనకి ముందు కంపెనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ప్రకారం కంపెనీని క్రియేట్ చేయడం, తర్వాత ఆల్టర్ చేయడం, తర్వాత షెడ్ చేయడం అనేది నేర్చుకున్నాము. మన ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్టయితే డీటెయిల్స్ ఎన్రోల్ చేస్తూ ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. లేదు అంటే Ctrl+A కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మాస్టర్స్ కనుక చూసుకున్నట్టయితే దీని ఇన్ఫర్మేషన్ చూద్దాం. మాస్టర్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ మరియు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ అనే 2 మెనూలను చూపిస్తుంది. చూడండి, ఈ 2 మెనూల ద్వారా అకౌంట్స్ ని అదే విధంగా స్టాక్ వివరాలను ఎంటర్ చేయొచ్చు. సో మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మెనూ ద్వారా కావలసిన లెడ్జర్స్ మరియు వాటి గ్రూపులను సృష్టించవచ్చు. టాలీలో ఇదివరకే 28 గ్రూపులు క్రియేట్ చేసి ఉన్నాయి. వాటిని ప్రీ డిలైన్డ్ గ్రూప్స్ అంటారు. ఇక్కడ
చూద్దాం. ఈ గ్రూప్స్ లో మొత్తం ఏంటంటే 28 ప్రీ డిలైన్డ్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 15 ప్రాథమిక అంటే ప్రైమరీ గ్రూప్స్, 13 వచ్చేసి సబ్ గ్రూప్స్ ఉంటాయి. 13 టోటల్ 28 గ్రూప్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. కొత్త గ్రూప్ క్రియేట్ చేయడం ఎలాగా అనుకుంటే, సాధారణంగా టాలీలో గ్రూప్ క్రియేట్ చేయవలసిన ఆవశ్యకత చాలా తక్కువ. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే క్రింది విధంగా చేయాలి. గేట్వే ఆఫ్ టాలీ క్లిక్ ఆన్ చేసిన తర్వాత అకౌంట్ ఇన్ఫర్మేషన్ మెనూకి వెళ్ళిన తర్వాత గ్రూప్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ గ్రూప్ అని వస్తుంది. మనకి ఇందులో సింగిల్ ఉంది, తర్వాత సింగిల్ గ్రూప్ క్రియేట్ ఇక్కడ క్లిక్ ఆన్ చేయండి. ఇలా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. ఈ నేమ్ కాలంలో మనం పేరు రాసామనుకోండి, ఓకే టైప్ చేయాలి. అండర్ దిస్ గ్రూప్ పేరెంట్ గ్రూప్ ఎంచుకోవాలి. ఈ గ్రూప్ లో క్రియేట్, డిస్ప్లే, ఆల్టరేషన్ అనే ఆప్షన్లు ఉంటాయి చూడండి. క్రియేట్ ద్వారా కొత్త గ్రూప్ ని క్రియేట్ చేయొచ్చు. డిస్ప్లే అయితేనేమో మనం చూడొచ్చు. క్రియేట్ అయితేనేమో గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. డిస్ప్లే అంటే ఉన్నటువంటి గ్రూప్ ని చూపిస్తుంది. అంటే మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం చూడండి. ఇది మనం క్రియేట్ చేసినటువంటిది ఆర్యన్ అనేది. మనకు ఇందులో సబ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పాను కదా. బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్, ఓసిసి, ఓడి, బ్రాంచ్, డివిజన్, క్యాపిటల్ అకౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, డిపాజిట్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, డ్యూటీస్ అండ్ taxes expenses, direct expenses and indirect expenses, fixed assets, direct income, indirect expenses, indirect incomes, investments, loan, advances, loans, miscellaneous expenses, provisions, purchase accounts, ఇంకా 9 more ఉన్నాయి చూడండి. క్లిక్ చేసినట్టే మొత్తం కనిపిస్తాయి అన్నమాట మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి గ్రూప్స్ అనేది. ఓకే, ప్రీవియస్ వెళ్ళాలనుకుంటే కంట్రోల్ ఎం, తర్వాత ఆల్టరేషన్, మనం ఏదైనా చేసినటువంటి గ్రూప్ ని కనుక ఆల్టర్ చేయాలనుకుంటే ఆల్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం గ్రూప్స్ చూద్దాం. ఆల్రెడీ ఉన్నటువంటి గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. 15 వచ్చేసి ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి. 13 వచ్చేసి సెకండరీ గ్రూప్స్ ఉంటాయి. దీనిలో గ్రూప్స్ లో 2 టైప్స్, ఒకటి బ్యాలెన్స్ షీట్, ఇంకొకటి వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ లో సంబంధించినటువంటి ఏంటంటే లయబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. సో లయబిలిటీస్ అంటే మనం ఇంతవరకు చదువుకున్నాం. కరెంట్ లయబిలిటీస్, తర్వాత లోన్స్, క్యాపిటల్, ఈ 3 హెడ్స్ కింద వచ్చేటువంటి అంశాలు. అసెట్ సైడ్ కనుక తీసుకున్నట్టయితే ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉండేటువంటి అంశాలు ఏంటంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. అంటే ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్, ఇండైరెక్ట్, పర్చేజెస్. ఈ ఇన్కమ్స్ లో వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ సేల్స్ మొత్తం ఉంటాయి. అదర్ 3 ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి. అవి ఏంటంటే సస్పెన్స్ అకౌంట్, తర్వాత ఇక మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, బ్రాంచ్ ఆర్ డివిజన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదన్నమాట. ఈ 3 ఏంటంటే అవి అదర్ 3 ప్రైమరీ గ్రూప్స్ అన్నమాట. నెక్స్ట్
ఇక్కడ గ్రూప్స్ చూసాము. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే లెడ్జర్స్. లెడ్జర్స్ లో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ లెడ్జర్ క్లిక్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్ క్రియేట్ లెడ్జర్, డిస్ప్లే లెడ్జర్, ఆల్టర్ లెడ్జర్. మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకోండి లెడ్జర్ ఇందాక క్లిక్ చేయండి. ఇక నేమ్ శ్రీ, మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేస్తే సో వీ హ్యావ్ టు క్లిక్ అని ఎస్. ఆల్రెడీ మనం క్లిక్ చేసింది కనిపిస్తుంది. సో కంట్రోల్ ఎం, లెడ్జర్ లో డిస్ప్లే చూద్దాం. ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఉన్నాయి, 2 లెడ్జర్స్, లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్. తర్వాత ఇందాక మనం క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ కనుక చూసుకున్నట్లయితే లెడ్జర్స్ లో మనకి ఈ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇందాక మనం చూసాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓచర్స్, ఓచర్ టైప్స్. ఓచర్ టైప్ లో మనకి ఏమేమి ఉన్నాయి చూద్దాం. డిస్ప్లేలో మనం ఇందాక ఓచర్ లో కనుక క్రియేట్ ఓచర్ చేసుకోవచ్చు, డిస్ప్లే ఉన్నాయి చూసుకోవచ్చు, ఓచర్ ని చేంజెస్ చేసుకోవచ్చు. ఓచర్ లో మనకి ఎన్ని రకాలు అని అనుకున్నప్పుడు అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ అని 3 ఉంటాయి. లిస్ట్ ఆఫ్ ఓచర్స్ టైప్స్: కాంట్రా, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, డెలివరీ నోట్స్, జాబ్ వర్క్ ఆర్డర్, జర్నల్, మెటీరియల్ ఇన్, అవుట్, మెమోరాండం, పేమెంట్, ఫిజికల్ స్టాక్, పర్చేజ్ ఆర్డర్, రిసీట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, రివర్సింగ్ జర్నల్, సేల్స్ ఆర్డర్, స్టాక్ జర్నల్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, రిమైనింగ్ మనం ఇన్ డీటెయిల్ గా తర్వాత తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.